నమస్తే, వెల్కమ్ టు వినై న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో అణచివేత పరిపాలన కొనసాగుతుంది. సీఎం జగన్ పై మాజీ ఎంపీ హర్షకుమార్ ఫైర్. వన మహోత్సవ పేరుతో డబ్బులు దండుకునే ప్రయత్నం. ఏపీ వన మహోత్సవ తీరుపై సోము వీర్రాజు మండిపాటు. అమర్ రాజాది రాజకీయ సమస్య కాదు, పొల్యూషన్ సమస్య. ఫ్యాక్టరీ వ్యవహారంలో టీడీపీ రాద్ధాంతం చేస్తుందన్న రోజా. గుంటూరులో మహిళపై ఓ ఆటో డ్రైవర్ దాడి. కనికరం లేకుండా కాలితో తన్ని దాష్టికం. విశాఖలో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం. 2000 కేజీల గంజాయి, 2 వ్యక్తులు అరెస్ట్. ఇక వివరాల్లోకి వెళ్తే, అనంతయ్య కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలిపారు. హైత్ నగర్లో దయానంద్తో కలిసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 300 మంది జీహెచ్ఎంసీ సిబ్బందితో గాలింపు చేయడం జరుగుతుందన్నారు. జీహెచ్ఎంసీ నిబంధనలు లెక్క చేయని కాంట్రాక్టర్పై క్రిమినల్ కేసు నమోదైందని, అరెస్టు కూడా చేయడం జరుగుతుందన్నారు. అనంతయ్య మృతదేహం లభించే వరకు గాలింపు చర్యలు చేస్తామన్నారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. ఈ 8 కిలోమీటర్ల పొడవులో 255 మాన్యువల్స్ ఉన్నాయి. కాబట్టి ఈ 255 మాన్యువల్స్ని, ప్రతి మాన్యువల్ని క్షుణ్ణంగా పరిశీలించుకుంటా ఈచ్ మాన్యువల్ని రాడింగ్ చేస్తున్నాం. అంటే ఈ మాన్యువల్ నుంచి ఆ మాన్యువల్కి రాడింగ్ ఇక్కడ తిప్పడం వల్ల లోపల ఏమైనా తట్టుకుందా, ఏదైనా శవం ఉందా అని చెప్పేసి ఆ దొరికే ప్రయత్నంలో ఆ విధంగా రాడింగ్ చేసుకుంటా, ఆ రాడింగ్ చేస్తున్న మాన్యువల్ని కలర్ తోటి మళ్ళీ ఇది ఆల్రెడీ చెక్ చేసామని చెప్పేసి గుర్తుగా కలర్ వేస్తున్నాము. ఉప్పల్కి సంబంధించిన జిహెచ్ఎంసీ టీము, ఉప్పల్కి సంబంధించిన ఎమర్జెన్సీ టీము, ఉప్పల్కి సంబంధించిన ఎంటమాలజీ టీము, మరి ఎల్బీ నగర్ సంబంధించిన జిహెచ్ఎంసీ టీము, ఎల్బీ నగర్ సంబంధించిన రెస్క్యూ టీమ్స్, మరి ఎల్బీ నగర్ సంబంధించిన ఎంటమాలజీ టీమ్స్ అంతా కూడా దాదాపు 200 మంది ప్రతి మాన్యువల్ని పంచుకొని ప్రతి మాన్యువల్ని చెక్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. కాబట్టి సాయంత్రం వరకల్లా 100% అన్ని మాన్యువల్స్, ఈ 255 మాన్యువల్స్ చెక్ అయిపోతాయి. ఆల్రెడీ పశ్చిమంలో చెరువులో మొత్తం కూడా 3 బోట్లను వేసుకొని ఒక 4 టీములు రెస్క్యూ టీమ్స్ 3 బోట్లలో తిరుగుకుంటా ఒడ్డుపొంటి ఎక్కడైతే కంచె ఉందో లేకపోతే తుంగ ఉందో ఆ తుంగలో కంచెలో కూడా ఒక టీం మళ్ళా నడుచుకుంటా తిరుగుకుంటా చెక్ చేస్తూ ఉన్నారు. అలాగే ఆ చెరువు పక్కకు ఇంకో చిన్న చెరువులాగా ఉంది. అందులో మొత్తం కూడా తుంగ పెరిగిపోయి తుంగ గుర్రపడెక్క పెరిగిపోయి మనిషి పోలేని పరిస్థితిలో ఉన్నాడు. సో అక్కడ ఆ మనిషి పోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అక్కడ ఏమైనా శవం వచ్చి తట్టుకుందా అని చెప్పేసి అనుమానంతో అక్కడ డ్రోన్ కెమెరా తోటి పెట్టి అదంతా కూడా క్షుణ్ణంగా చెక్ చేసినాం. ఎక్కడ కూడా అనుమానాలు కనిపిస్తలేవు. అంటే ఇక్కడ ఏమైనా తట్టుకుంది. నల్గొండ జిల్లా మడుగులపల్లి మండలంలో రైతులపై మూసి ఏఈడిఈ పైశాచికంగా వ్యవహరించారు. కాల్వలపాలెం గ్రామంలోని మూసి అధికారులు 31వ డిస్ట్రిబ్యూటర్ కింద ప్రైవేటు వ్యక్తులతో పంటలను జేసీబీ ద్వారా ధ్వంసం చేస్తూ కాల్వ తవ్వించారు. విషయం తెలుసుకున్న రైతులు జేసీబీని అడ్డుకున్నారు. నోటీసులు ఇవ్వకుండా పంటలను ధ్వంసం చేసి కాల్వను తీశారని అన్నదాత ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై అధికారులను ప్రశ్నిస్తే దురుసుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. సమాచారం ఇవ్వకుండా పంట నష్టం చేసిన అధికారులు ప్రైవేటు వ్యక్తులపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని రైతులు తెలిపారు. నిన్న చిలకల మాది పత్తికి నేను నలగొండపోయినా అధికారులు లేకుండా వచ్చి కాలువ ఉందని మొత్తం ఈ గురువయ్య ఏర్లు మొత్తం చెప్తున్నా. గురువయ్య ఈ చింతకాయల సైదయ్య ఇద్దరు కలిసి నా చేను మొత్తం పీకి మధ్యాహ్నం పూట జేసీబీ ఏది దొరకలేదు నాకు. వచ్చి చూస్తారుగా చేనంతా ఈ విధంగా మొత్తం ఖరాబ్ అయిపోయింది. పరిస్థితి కనీసం 4-5 లక్షల పెట్టుబడి పెట్టిన తెల్లారి తారీఖు మొత్తం ఖరాబ్ చేసారు. దీనికి అధికారులని నేను చర్యలు తీసుకొని చేయలేను. అయితే మీకేమైనా నోటీస్ ఇచ్చిరా? నోటీస్ ఎవరు మూసి వాళ్ళు తీసిరా? ప్రైవేట్ వ్యక్తులు మూసి వాళ్ళు నేను అడిగినా అడిగితే వేగారు అంటుండగా నేను ల్యాండ్ మీదకి రాలేదా, మరి ఎవరు తీసిరు అని కూడా చెప్పింది. తెలియదని చెప్పి నా సంబంధం లేదు, నేను తెలియదని చెప్పింది. నేను రాలేదని చెప్పింది. దగ్గర మొత్తం ఇట్లా లంచాలు బాగా తినడం నేర్చురు. ల్యాండ్ లంచాలు తిని ఆడ కూర్చొని ఇక్కడ చేపిస్తే నాకు మా పడిపడిన వాళ్ళని తోలితే మా చిలక నాశనం అయింది. ఇది ఏమిటి తీయాల్సి వచ్చింది? ఇది ఎక్కడిది కాలువని తీసారు, నీళ్ళ కాలువ. అది ఎప్పుడో జమాల 30 ఏళ్ళ క్రితం అందరు చెడగొడితే మేము కూడా చెడగొట్టడం జరిగింది. మరి అందరు తీయలే. మళ్ళీ ఆడ
ఎవరికైనా అప్లికేషన్ ఇచ్చారా? మీరు మీరు అధికారికంగా చేసుకుంటున్నారు. తీసుకునేటప్పుడు ఇప్పుడు ఎవరికైనా అప్లికేషన్ ఇచ్చారా రైతులందరూ కలిసి? మీరు అధికారికంగా మీరు కాలువ తీస్తున్నారు, ఇంతవరకు నీళ్లు రావట్లేవు అని చెప్పేసి నీళ్ళ కోసమే కదా సార్ కాలువ చేస్తున్నారు. నీళ్లు రావట్లేవు అని చెప్పేసి కలుపుకున్నారు. కలుపుకున్నప్పుడు రైతులను పంట వేయొద్దు అని చెప్పేసి మీరేమన్నా ముందస్తుగా ఏమన్నా నోటీస్ ఇచ్చారా? మీరు ఏమన్నా సమాచారం ఇచ్చారా సార్? ఇప్పుడు మా ల్యాండ్ మా కెనాల్ ఇప్పుడు వరకు నీళ్ళు రావలేదంటే అది యాక్చువల్ నేను ఇక్కడ లాస్ట్ ఇయర్ లేను. ఓకే సార్. కొత్తగా నేను వచ్చాను. నాకు తెలిసినందుకు ఇప్పుడైతే వాటర్ వస్తుంది. వాటర్ వస్తున్నప్పుడు కెనాల్ తీయాలి కాబట్టి స్టార్టింగ్ నుంచి ఎక్కడ వరకు ఆగిందో ఆ నుంచి క్లియర్ చేయండి మీ రూల్స్ ప్రకారం అయితే. ఎక్కడి నుంచి చేస్తాం? సో మిడిల్ లో అక్కడ వదిలేసి ఇక్కడ వదిలేసి అనేది కరెక్ట్ కాదు. అది వాస్తవానికి మొత్తం చేయడానికి రైతులకు రైతులు ఏంటంటే విధంగా అనిపిస్తుంది. ఫస్ట్ కాల్ వదిలేసి మధ్యలో తీస్తున్నారండి ఇట్లా సంగతి. కొంతమందిని ఒకరు చెప్పగానే మళ్ళీ ఒకసారి ఆవిడ కంప్లైంట్ పెట్టింది. ఎవరెవరి మీద కంప్లైంట్ పెట్టింది అడగండి. పోనీ. ఎవరైతే పూడ్చారో అందరి మీద కంప్లైంట్ పెట్టారు. ఒక్కళ్ళ మీద పెట్టలేదు కదా. ఒక్కళ్ళ మీద పెడితే మీరు అన్నట్టు సమాధానం మీరు అదే అవునులేండి. ఓకే, మొత్తం ఆ చివరి నుంచి చివరి వరకు ఎవరైతే ఎంతమంది రైతులు ఉన్నారో అందరి మీద కంప్లైంట్ పెట్టారు. అదే భారతదేశ ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి తెలుగు తేజం టోక్యో ఒలింపిక్లో రజత పతక విజేత పివి సింధు సూర్యాపేట జిల్లాలో సందడి చేశారు. హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్తూ కొద్దిసేపు 7 స్టార్ హోటల్లో ఆగారు పివి సింధు. ఈ సందర్భంగా టోక్యో ఒలింపిక్స్లో రజత పతకం సంపాదించినందుకు పివి సింధును హోటల్ యాజమాన్యం అభినందించింది. ఒలింపిక్లో పతకం సాధించడానికి తాను ఎంతగానో శ్రమించానని, భవిష్యత్తులో మరిన్ని పతకాలు భారతదేశానికి తీసుకువస్తానని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. ఎందుకంటే నా మీద పువ్వులు జరగడం కానీ లేకపోతే బొకేస్ ఇవ్వడం కానీ అండ్ లవ్ నా పైన చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఈ ఫార్మర్స్ యూ అండ్ ఆల్సో ద హోల్ హోటల్ స్టైల్ అండ్ ఐ హ్యావ్ నో వర్డ్స్ అండి. ఎందుకంటే ఇట్ ఇస్ నాట్ ఎక్స్పెక్ట్, ఇట్ ఈస్ డెఫినెట్లీ లైక్ ఎ సర్ప్రైజ్. నాకు ఒక సర్ప్రైజ్ లాగా ఇది. వన్స్ అగైన్ thank you so much for doing all of this. Thank you. వాళ్ళపై వాళ్ళు నిలబడి వాళ్ళే సంపాదించుకుని వాళ్ళే ఫీజు కట్టుకుని వాళ్ళే చదువుకుంటున్నారు. ఐ థింక్ దట్స్ రియల్లీ నైస్ ఆఫ్ ద 7 స్టాఫ్ హియర్. డెఫినెట్గా మీరందరూ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఐ రియల్లీ అప్రిషియేట్ ఇట్. ప్రతి ఒక్కరు ఈ పాండమిక్లో చాలా మంది సఫర్ అయ్యారు. కానీ కూడా మీరు మీ పైన నమ్మకం ఉంచుకుని ఏది మేము చేయగలుగుతాము అని మీరు ముందుకొచ్చి ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారు. తప్పకుండా దాని మీకు ఫలితం ఉంటుంది. మీరు ఇంకా ముందుకి వెళ్ళి ఎంతో సక్సెస్ పొందుతారని నేను కోరుకుంటున్నాను. అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యానర్స్. ఐ రియల్లీ లవ్ ఇట్. మీ అందరికీ సింధు మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. సీఎం జగన్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని బీజేపీ నేత రమేష్ నాయుడు ఆరోపించారు. అమర్ రాజా వంటి పరిశ్రమలు ఏపీ నుంచి తరలిపోతుంటే స్పందించాల్సిన జగన్ చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. పరిశ్రమల నిర్వహణ నేపథ్యంలో వచ్చే సమస్యలను పరిష్కరించకుండా వాటికి ఇబ్బందులు కలిగే విధంగా వ్యవహరిస్తున్న తీరు సరికాదని, పరిశ్రమలను కాపాడి ఉపాధిపై దృష్టి పెట్టాలన్నారు. బాధ్యతలు చేపట్టిన నుంచి ఇప్పటి వరకు ఒక్క పరిశ్రమ అంటే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పరిశ్రమ తీసుకురాల. ఆయన వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు పరిశ్రమలు తరలించడమే తప్ప తీసుకురావడం చేతకానటువంటి ఈ ప్రభుత్వం కొత్తగా పైనీర్ సంస్థ అయినటువంటి రాయలసీమ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన మణికిరీటం లాంటి అమర్ రాజా సంస్థ ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి వాళ్ళ తాత ఫ్యాక్షన్ చేసి మనుషుల ప్రాణాలు తీస్తున్నటువంటి సమయం నుంచి కూడా రాయలసీమ ప్రాంతంలో అన్నం పెడుతుంది పట్టెడు. మా ప్రాంతంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు నిరుద్యోగ యువత వలసపోకుండా కష్టకాలంలో సైతం ఉపాధి ఇచ్చినటువంటి పట్టెడు అన్నం పెట్టినటువంటి అమర్ రాజా సంస్థ ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వమే నేరుగా హుకుం జారీ చేసి తరలు వెళ్ళిపోవాలని చెప్పడం ఏదైతే ఉందో దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. పరిశ్రమల యాజమాన్యాలు తప్పనిసరిగా కాలుష్య నియంత్రణ చేయాల్సినటువంటి బాధ్యత పరిశ్రమలకు సంబంధించిన యాజమాన్యాల మీద ఉంది. అది తప్పనిసరిగా దాన్ని
సీఎం జగన్ ప్రభుత్వ తీరుపై మాజీ ఎంపీ హర్షకుమార్ తీవ్ర విమర్శలు చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఏపీలో అణచివేత పరిపాలన కొనసాగుతుందన్నారు. ఎస్సీ ఎస్టీలను టార్గెట్ చేసిందని ఆరోపించారు. ఏ పొలిటికల్ పార్టీ కూడా ఎస్టీలను టార్గెట్ చేసి పరిపాలన చేయలేదని, ఒక వైఎస్ఆర్సీపీ మాత్రమే ఈ విధంగా చేస్తుందని మండిపడ్డారు. కార్పొరేషన్ ఉన్న ఎస్సీలకు రుణాలు అందడం లేదని హర్షకుమార్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రమణ గారు పెగాసిస్ అన్న స్పైవేర్ కానీ దాని మీద పెగాసిస్ స్పైవేర్ని గూఢాచర్యానికి, రాజకీయ నాయకుల మీద గూఢాచర్యానికి వినియోగిస్తే మటుకు అది చాలా తీవ్రమైన నేరం అని చెప్పడం జరిగింది. ఎందుకంటే పార్లమెంట్ మొదలైంది, ఈ రోజుకినే ఒక్కరోజు కూడా పార్లమెంట్ జరగలేదు. ప్రభుత్వం అంటుంది, ప్రభుత్వం పెగాసిస్ మీద తప్ప తక్కిన అన్నిటి మీద చర్చలు చేస్తాను అంటే, పెట్రోల్ ధర పెరిగిన దాని గురించి చర్చ జరుపుతాను, రైతుల దీక్షల గురించి, రైతులు చేసిన సమ్మె గురించి మేము చర్చ జరుపుతాం, కానీ పెగాసిస్ మీద చర్చ జరపడానికి కుదరదని చెప్తాం. అంటే పెగాసిస్ అన్నది ఎంత తీవ్రమైందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఒక మనిషి మీద పెగాసిస్ని వినియోగించాలంటే 39 లక్షలు ఖర్చు అవుతుందని మనకి తెలుస్తూ ఉంది. అంటే ఎంతమంది మీద, ఎందువల్లంటే జడ్జిల మీద, కోర్టు రిజిస్ట్రార్ మీద, వీళ్ళందరి మీద కూడా నిఘా పెట్టారు అన్న వార్తలు. అంతేకాకుండా ప్రతి నాయకుడి మీద, ప్రతి పార్టీలో ఉన్న టాప్ లెవెల్ నాయకుల మీద ఈ స్పైవేర్ని ఉపయోగించి వాళ్ళ రహస్యాలు, వాళ్ళు మాట్లాడుకునే మాటలు వింటున్నారంటే ఇది సామాన్యమైన విషయం కాదు. కాబట్టి ఖచ్చితంగా పార్లమెంటు పెగాసిస్ మీద చర్చ జరపాలి, అర్థవంతమైన చర్చ జరపాలి. లేదంటే సుప్రీంకోర్టు మరి దాని మీద చర్యలు తీసుకోవాలి. అది ఏ చట్టం వల్ల, ఏ చట్టంతో చర్యలు తీసుకోవాలన్నది నిన్న పిల్లి వేసిన అతను చెప్పలేకపోయాడు. కాబట్టి కోర్టే డిసైడ్ చేసి పెగాసిస్ మీద ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను సుప్రీంకోర్టుని కోరుతా ఉన్నాను. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఇమ్మీడియట్గా పార్లమెంట్లో చర్చ జరపాలి. ఎందువల్లంటే ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం. అంతేకాకుండా పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా దీని మీద ఐక్యరాజ్య సమితికి కంప్లైంట్ కూడా ఇచ్చాడు. ఇటువంటి పరిస్థితుల్లో మనం దాన్ని ఎంత సింపుల్గా తీసుకున్నానికి వీల్లేదు. అది భారత సౌభాగ్యత్వానికి, సార్వభౌమత్వానికి పరీక్ష లాంటిది పెగాసిస్ వేర్. ఎందువల్లంటే రాష్ట్రాల్లో వేరు ప్రభుత్వాలు ఉన్నప్పుడు వీళ్ళు ఈ రకంగా మాటలు విని ఆ ప్రభుత్వాలను కూలగొట్టడానికి ప్రయత్నిస్తున్నారన్న అభియోగం. మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని నెల్లూరులో ఏపీ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నాకు దిగారు. కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. నగర పాలక సంస్థ, మున్సిపాలిటీలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పీఎఫ్ ఖాతాలను తక్షణమే తెరవాలని కోరారు. అనంతరం కమిషనర్ ఎస్ఎస్ వర్మకు వినతి పత్రం అందజేశారు. తక్షణమే ఉపాధ్యాయుల సమస్యను పరిష్కరించాలని యూనియన్ నేత నాగేశ్వరరావు కోరారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యూటీఎఫ్ ఆధ్వర్యంలో అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఎదుట పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు, కానీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, అవుట్సోర్సింగ్ వాళ్ళకి సంబంధించి ఏ సమస్య పరిష్కారం కావడం లేదు. ఇటువంటి కరోనా నేపథ్యంలో కూడా, ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా ఉపాధ్యాయులు ఈరోజు రోడ్డుకి ఎక్కడానికి కారణం ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం. మున్సిపల్ టీచర్లు అందరూ కలిస్తే రాష్ట్రంలో 11,000 మంది పైన ఉన్నారు, అంతకంటే ఎక్కువ లేరు. అన్ని స్కూళ్ళు 2,200, 300 మధ్య ఉన్నాయి. మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అతి తక్కువ మంది మున్సిపల్ టీచర్ల సమస్యలు పరిష్కారం చేయడానికి కూడా ఈ ప్రభుత్వానికి తీరిక లేదా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. ప్రధానంగా అసలు పైసా ఖర్చు లేనటువంటి అంశాలు ఉన్నాయి.
పిఎఫ్ సౌకర్యం కల్పించమని 10 ఏళ్ల పైన అడుగుతున్నాం. పిఎఫ్ ఇస్తే మేము డబ్బులు ప్రభుత్వం దగ్గర దాచిపెడతాం. ప్రభుత్వానికి ఏమీ ఖర్చు లేదు, అయినా ఇంతవరకు దానికి ఏర్పాటు చేయలేదు. పట్టణాలు విపరీతంగా జనాభా పెరిగారు. నెల్లూరు టౌను లేదా ఎక్కడ ఏ పెద్ద పట్టణం ఏ కార్పొరేషన్ చూసినా ఈరోజు 5 లక్షలు దాటి. ఏపీకి పరిశ్రమలు వస్తున్నాయని చెబుతున్నారనే తప్ప అవి వచ్చే పరిస్థితులు ఏపీలో కానరావడం లేదని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అన్నారు. రాజకీయంగా కక్ష సాధింపు చర్యలు పాల్పడితే ఉన్న పరిశ్రమలు వెళ్లిపోయే పరిస్థితులు వస్తాయని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలు ఏపీకి వచ్చి కార్యకలాపాలు కొనసాగించాయని చెప్పారు. సీఎం జగన్ ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని హితవు పలికారు. పొల్యూషన్ అవుతుంది కనుక మనం తీసేయమని చెప్పేసి రోజా గారు కానీ సజ్జల రామకృష్ణ గారు చెప్తున్నారు. సోదరు మీకు ఒక మాట చెప్పాలి ఈ సందర్భంగా. పొల్యూషన్ అన్నది 100% కంట్రోల్ ఎవరోలా కాదు. ఈ రోజు మనం విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ తీసుకుందాం. గ్రీన్ ట్రైబుల్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ చూద్దాం. బల్క్ కార్గో ఎక్కడ వేస్తే అక్కడ పొల్యూషన్ ఉంటుంది. సో మనం పోర్ట్ని తీసేయమంటావా? అలాగే ఈరోజు మనం స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడుతున్నాం. స్టీల్ ప్లాంట్లో ఎంబీసీ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంది, మెకానికల్ బయోలాజికల్ అండ్ కెమికల్ ట్రీట్మెంట్ ప్లాంట్. ఆ మెకానికల్ ఎంబీసీ ప్లాంట్ పొల్యూషన్ అంతా కూడా వాళ్ళు ట్రీట్ చేసి ఎఫ్లూయెంట్స్ అన్ని 5 కిలోమీటర్ సీలో విడిచిపెడతారు. ఈవెన్ దానికి కూడా అబ్జెక్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆ నామ్స్ రీచ్ అవ్వలేదు. నామ్స్ రీచ్ అవ్వాలంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కన్నా ఈ పొల్యూషన్ కంట్రోల్కి ఎక్కువైపోతుంది. మీరు గుర్తుంచుకోండి ఇది. సో ఎప్పుడు కూడా పరిమితి లిమిట్లో ఉన్నటువంటి పొల్యూషన్ గ్రీన్ ట్రైబ్యునల్ ఎప్పుడు కూడా అబ్జెక్షన్ చెప్తారు. కానీ పరిమితంగా ఉన్నటువంటి పొల్యూషన్ ని అది అంతవరకు యాక్సెప్ట్ చేయాల్సిందే. ఒక ఎక్కడైతే ఎకానమీ డెవలపింగ్ కంట్రీస్ లో, డెవలప్డ్ కంట్రీస్ సాచురేటెడ్ ఎకానమీస్ లో, అంటే అమెరికా లాంటి దేశాలు లేకపోతే వెస్టర్న్ కంట్రీస్ లో ఉన్నటువంటి యూరోపియన్ కంట్రీస్ లో ఉన్నటువంటి వారు ఏదంటే వాళ్ళ స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. మనకి ఎంత పాపులేషన్ తో ఎంప్లాయ్మెంటే ప్రధానంగా ధ్యేయంగా పెట్టుకునేటప్పుడు కొన్ని వెసులుబాట్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ డబ్బులు వస్తున్నాయి, నీకు ఇంట్రెస్ట్ అంచేత నీకు ఒక న్యాయం. పాపం ఎంతో వరల్డ్ స్టాండర్డ్ అమర్ రాజా, ఈ 30 ఏళ్ళు ఇండస్ట్రీ, 18,000 ఎంప్లాయ్మెంట్, దాని మీద అటకారంగా గంటకి మాట్లాడుతూ సజ్జల రోజా ముఖ్యమంత్రి నోరు మూసుకొచ్చాడా కళ్ళు మూసుకొచ్చాడా? ఒక నిమిషం చెప్పలేదా? ఈ రాష్ట్రాన్ని పరిపాలించి పరిశ్రమలు ప్రోత్సహించాల్సిన ముఖ్యమంత్రి కళ్ళు మూసుకున్నాడా? అందుచేత మరొకసారి చెప్తున్నాం, జగన్ రెడ్డికి ఈ పద్ధతి మానుకో. రాజకీయ పక్షపాతాల్లో కక్షలు కలితే పరిశ్రమలకు ఎవరో రారు. ఎందుకు? మీకే కాదు, మాకు రారుగా. లేకపోతే వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఇన్సెక్యూరిటీని మీరు కలిగిస్తారు. ఇవాళ పరిశ్రమలకు కావాల్సింది ఏంటి? లా అండ్ ఆర్డర్, ఇన్సెక్యూరిటీ, సెక్యూరిటీ, లా అండ్ ఆర్డర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ 3 కల్పించిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా నెంబర్ 1. టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ సమావేశం ముగిసింది. తిరుమలను కాలుష్య రహిత క్షేత్రంగా మార్చేందుకు 35 ఎలక్ట్రికల్ వాహనాలను లీజ్కు తీసుకోవాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. చిన్న జిఆర్ స్వామి ప్రతిపాదనలకు సంబంధించి 10 ఆలయాల పునరుద్ధరణకు శ్రీవాణి ట్రస్ట్ నుండి 9 కోట్లు, బర్డ్ ఆసుపత్రిలో 6 కోట్లతో క్లాత్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. స్వామివారి ప్రసాదానికి వినియోగించే నెయ్యి తయారీలో భక్తుల భాగస్వామ్యం, నవనీత సేవ పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఆదిదేవ పరమాత్మ వేద వేదాంత వేద్య నమో నమో ఆదిదేవ పరాత్పర భక్త జనక నమో నమో పరాత్పర భక్త భవభంజన చర చరలోక జనక నమో నమో ఆదిదేవ పరమాత్మ వేద వేదాంత వేద్య నమో నమో ఆదిదేవ పరమాత్మ గదాధర శ్రీ
అమర్ రాజాది రాజకీయ సమస్య కాదు, పొల్యూషన్ సమస్య అని ఎమ్మెల్యే రోజా అన్నారు. అమర్ రాజా ఫ్యాక్టరీ వ్యవహారంలో టీడీపీ రాద్ధాంతం చేస్తుందని మండిపడ్డారు. అమర్ రాజాతో పాటు 54 ఫ్యాక్టరీలకు నోటీసులు ఇచ్చామన్నారు. గతంలో విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనపై చంద్రబాబు గగ్గోలు పెట్టారని ఆరోపించారు. ప్రాణాలతో ఆడుకుంటున్న అమర్ రాజా ఫ్యాక్టరీపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు ఎమ్మెల్యే రోజా. నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల్లో కలెక్టర్ గారి స్థాయిలో చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. సో వాటి కోసం రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఈరోజు రావడం జరిగింది. అండ్ కలెక్టర్ గారు కూడా చాలా పాజిటివ్గా రెస్పాన్స్ ఇచ్చారు. ఎందుకంటే గతంలో ఈ ఎంపీ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్తో కోవిడ్ దీంతో కలెక్టర్ గారు బిజీగా ఉండటం వల్ల మేము కూడా రాలేకపోయాము. సో ఇప్పుడు ఫ్రీ టైం కలెక్టర్ గారికి ఉంది కాబట్టి సో మా నియోజకవర్గ అభివృద్ధి కోసం మరి వచ్చి కలవటం జరిగింది. సో ఆయన ఖచ్చితంగా ఎంత త్వరగా పూర్తవుతే అంత త్వరగా చేసేస్తారని చాలా సంతోషంగా అనిపించింది. అండ్ ఈరోజు మీరు చూస్తే ముఖ్యంగా మాట్లాడాల్సింది తెలుగుదేశం పార్టీ చేస్తున్న రాద్ధాంతం. అమర్ రాజా కంపెనీని కక్షగట్టి తరిమేస్తున్నారు అని చెప్పి వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారానికి సూటిగా నేను ఒకే మాట అడుగుతున్నాను. ఈరోజు అమర్ రాజా కంపెనీకి, ప్రభుత్వానికి రాజకీయం ఏమైనా ఉందా? ఇక్కడ ఉండేది రాజకీయ సమస్య కాదు, కాలుష్య సమస్య. ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు చెప్పడమే కాకుండా సాక్షాత్తు హైకోర్టు నియమించిన కమిటీ కూడా అమర్ రాజా. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న వన మహోత్సవం జరుగుతున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి ఏటా వన మహోత్సవం పేరుతో నాటుతున్న 5 కోట్ల మొక్కలు పెరిగితే ఆంధ్రప్రదేశ్ అడవిగా మారిపోవాలని, అలా ఎందుకు జరగడం లేదో అర్థం కావడం లేదన్నారు. వన మహోత్సవాన్ని డబ్బులు దండుకునే కార్యక్రమంగా మార్చేశారని, టీడీపీ కూడా నీరు చెట్టు పేరుతో ఇదే ప్రాక్టీస్ చేస్తుందన్నారు సోము వీర్రాజు. కేంద్ర మంత్రివర్యులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారి పర్యటన వివరాలు, అదే దీనిలో వారితో పాటు మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ శ్రీ పివిఎన్ మారాజీ గారు పాల్గొన్నారు. ఇప్పుడు అంతక్రితం ఒక 2 days ఈ 5 రోజులలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆర్థిక స్థితిగతుల మీద జరిగిన చర్చ సందర్భంలో కేంద్ర విత్త మంత్రి గారిని కలవడం, కంప్లైంట్ చేయడం నెంబర్ 1. నెంబర్ 2, జలశక్తి మంత్రిని, రైల్వే మంత్రిని, మత్స్య డైరీ సంబంధించిన మంత్రివర్యుల్ని, ట్రైబల్ వెల్ఫేర్ మంత్రిని, పంచాయతీరాజు మంత్రిని, వీరిని కలవడం. జలశక్తి మంత్రిని కలిసిన సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్ఆర్ ప్యాకేజీ, ట్రైబల్ యొక్క అంశాలు, ట్రైబల్స్ విపరీతమైన ఇబ్బందులు పడుతున్నటువంటి అంశాలను స్పష్టంగా వారితో చర్చించడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ఆర్ ప్యాకేజీకి సంబంధించిన 2 అంశాలని ప్రభుత్వం ముందుంచింది. గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే తాడేపల్లి సీతానగరం నది పరివాహక ప్రాంతాన్ని సందర్శించారు. పులిచింతల గేటు మరమ్మతుకు గురి కావడంతో ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే అధికారులతో కలిసి పరిశీలించారు. నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే ప్రజలకు సూచించారు. ఇప్పటికే అధికారులకు పలు సూచనలు జారీ చేశామని తెలిపారు.
సాగర్ నుంచి పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు కూడా ఈ రోజున వర్షపు నీరు వరద రూపంలో రావటం, అది కాకుండా పులిచింతల్లో 16వ నెంబర్ గేటు విరిగిపోవటంతో ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి ప్రస్తుతం సుమారు 5 లక్షల క్యూసెక్ల వరద నీరు వస్తూ ఉంది. ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వం అధికారులు మొత్తాన్ని ఆదేశించడం జరిగింది. ఈ అకాల వరద వల్ల ఏ ఒక్క రైతు నష్టపోకూడదు, ఏ ఒక్క పేదవాడు ఎవరైతే నదీ పరివాహక ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారో వాళ్ళెవరు కూడా నష్టపోకూడదు. గుంటూరులో మహిళపై ఓ ఆటో డ్రైవర్ దాడికి దిగిన ఘటన కలకలం రేపుతుంది. బాకీ అడిగినందుకు మహిళ అనే కనికరం లేకుండా కాలితో తన్ని దాష్టికం ప్రదర్శించాడు. తాడేపల్లి మహానాడులో కొంతకాలం జీవనం సాగించిన మహిళ ప్రస్తుతం విజయవాడ రాణిగిరి తోటలో ఉంటుంది. మహానాడులో ఉండగా తాపీ మేస్త్రిగా పనిచేసే గోపికృష్ణకు 3 లక్షలు అప్పు ఇచ్చింది. అప్పు తీర్చమని ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోకపోవడంతో ఆయనను నిలదీసింది. దీంతో ఆటో డ్రైవర్ మహిళపై దాడి చేశాడు. ఆటో డ్రైవర్ దాడిలో మహిళకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. నిందితుడు గోపికృష్ణపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు సైలెంట్ కూరుకున్నా నేను. ఏంది పేరు గోవర్ధన్ నాది. అబ్బాయికి అడ్డం ఉండి డబ్బులు ఇప్పించాను సార్. నేను కొంచెం ప్రాబ్లంగా ఉంది, నాకు ఇబ్బందిగా ఉందంటే ఇప్పించాను డబ్బులు. నేను పెద్ద ఆపరేషన్ చేయించుకున్నాను, షాపు కూడా తీయట్లేదు. వాళ్ళు ఏమో డబ్బులు ఇవ్వమని ఒత్తిడి చేస్తున్నారు. అది అడగటానికి పోయాను సార్. ఇలా పొద్దున 6ంటికి వెళ్ళాను. నేను వెళ్తే అంతనే నేను ఇవ్వను, నేను దిక్కుండా సార్ చెప్పుకోమన్నాడు. బండి అది ఆటో తాళం తీయబోయా. నేను తీయబోయేపటికి ఎగ్గిరి కాలుతో తన్నాడు సార్ నన్ను. అది జరిగింది అక్కడ. నేను అడగటానికి పోయాను. తర్వాత అక్కడ ఎమ్మటే అది 100కి ఫోన్ చేస్తే ఎమ్మట స్టేషన్కి వెళ్ళమ్మా, నువ్వు భయపడగాకన్నాడు. అది కాక నువ్వు ఎట్లా వెళ్తావు, నేను చూస్తాను, నీ అంత తేలుస్తాను, నీ దిక్కుని సార్ చెప్పుకోపో, నువ్వు వెళ్ళే దారిలో నేను బండితో గుద్ది చంపేస్తాను, నిన్ను అడిగే దిక్కు లేరు నీకు, నీ పిల్లని నువ్వే ఉండేది, నైట్ ఎప్పటికైనా వచ్చి నేను ఏదో ఒకటి చేస్తాను, నిన్ను నీ ఎవరిని తేలుస్తాను అంటున్నాడు సార్. ఇంకా భయపడి నేను స్టేషన్కి వచ్చాను సార్. నేను అది ఇప్పుడే నేను హాస్పిటల్కి పెద్ద ఆపరేషన్ చేయించుకున్నాను సార్. నేను ఇది 3వ నెల. అది కూడా చూడకుండా ఆ అబ్బాయి ఆ రకంగా నన్ను కాలుతో తన్నాడు సార్ నన్ను. అందుకని హాస్పిటల్కి వెళ్ళి ఇప్పుడే వస్తున్నాను. గోపికృష్ణ సార్, పోకల గోపికృష్ణ. అబ్బాయి మన దాకా దీనికి వెళ్ళాడు సార్, ట్యాపీ పనికి వెళ్ళేవాడు. ఇప్పుడేమో ఆటో దోలుతున్నాడు. విశాఖలో గంజాయి రవాణాపై మడుగుల పోలీసులు ఉక్కుపాదం మోపారు. అక్రమ గంజాయిపై నిఘా దాడులు నిర్వహిస్తున్నారు. విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీ నుండి ఒక లారీ పైనాపిల్ లోడ్ వచ్చింది. మడుగుల మండలం గరికబండ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేశారు. భారీగా గంజాయి గుర్తించారు. ఒక లారీలో పైనాపిల్ పండ్ల మాటున అక్రమంగా తరలిస్తున్న 2000 కేజీల గంజాయిని మడుగుల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న 2 వ్యక్తులు పట్టుకోగా మరో 2 వ్యక్తులు పరారీలో ఉన్నారని మడుగుల ఎస్ఐ రామారావు తెలిపారు. పది 45 గంటల నిమిషంలో మన వడ్డాది మాడుగుల మండలం తాటిపర్తి చెక్ పోస్ట్, పోలీస్ చెక్ పోస్ట్ దగ్గర AP 05 TD 1859 టాటా గూడ్స్ క్యారియర్లో 2 వ్యక్తులు, ఒరిస్సాకి అంగోలుకి చెందినటువంటి 2 వ్యక్తులు సుమారు 2150 కేజీల గంజాయిని వాళ్ళ బ్యాగ్స్లో ప్యాక్ చేసుకొని, మొత్తం 69 బ్యాగ్స్, ఈచ్ బ్యాగ్ సుమారు 32 కేజీస్ ఉంది. వీళ్ళు తీసుకొని వస్తుండగా ఆన్ ఇన్ఫర్మేషన్ మా మాడుగుల ఎస్ఐ గారు సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ లారీ పట్టుబడడం జరిగింది. లారీలో ఉన్న 2 ముద్దాయిల్ని మేము విచారించగా వాళ్ళిద్దరి పేర్లు టిక్కాన్ ప్రధాన్ అండ్ చందన్ ప్రధాన్ అని చెప్పి అంగోలు, ఒరిస్సాకి చెందినటువంటి అంగోలు ప్రాంతానికి చెందిన వ్యక్తులు. ఇంకొక భువనేశ్వర్లో ఉన్నటువంటి వీళ్ళ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీలో అణచివేత పరిపాలన కొనసాగుతుంది. సీఎం జగన్ పై మాజీ ఎంపీ హర్షకుమార్ ఫైర్. వన మహోత్సవ పేరుతో డబ్బులు దండుకునే ప్రయత్నం. ఏపీ వన మహోత్సవ తీరుపై సోము వీర్రాజు మండిపాటు. అమర్ రాజాది రాజకీయ సమస్య కాదు, పొల్యూషన్ సమస్య. ఫ్యాక్టరీ వ్యవహారంలో టీడీపీ రాద్ధాంతం చేస్తుందన్న రోజా.
గుంటూరులో మహిళపై ఓ ఆటో డ్రైవర్ దాడి, కనికరం లేకుండా కాలితో తన్ని దాష్టికం. విశాఖలో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం, 2000 కేజీల గంజాయి, 2 వ్యక్తులు అరెస్ట్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V9 న్యూస్. మా స్వరం ప్రజాగలం.